తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్తగూడెంలో పర్యటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, రాజ్యాంగబద్దంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జాగృతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజాస్వామిక వాదులతో కలిసి జాగృతి ముందుకు సాగుతుందన్నారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో కవితకు జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడే ఎదురుగడ్డ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పలకరించారు కవిత. ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది, పనిచేస్తుంది. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి, సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.